ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత అవినాష్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు? రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఏదో డబ్బు సంచుతున్న డబ్బులతో ఏదో మిస్టేక్ యాక్సిడెంటల్ సీఎం పదవిలో కూర్చున్న తర్వాత ఏమైందంటే ఏం మాట్లాడినా అర్థం కావట్లేదు. ప్రజల నుంచి ఇది తక్కువ సమయంలో ఉన్న ప్రభుత్వం మీద కావచ్చు, నా మీద కావచ్చు వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక ఈరోజు సీఎం మాజీ సీఎం ఎవరైతే ఉన్నారు కేసీఆర్ గారి మీద ఏంటంటే మాటలు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఆయనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కక్షను కావచ్చు, ఇతర వ్యక్తిగత విషయాలు ఏంటంటే బయటకు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. చిన్న విషయం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కట్టె పట్టుకుని నడలేకపోతున్నాను అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నావు కదా. ఆయన ఉద్యమం చేసినప్పుడు, ఆయన తెలంగాణ కూడా కొట్టలేనప్పుడు నువ్వేనో ఏడ పెయింటింగ్లు వేసుకున్నావు. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నీ స్థాయి ఎంత, నువ్వెంత? ఏదో డబ్బుల సంచుతో సీఎం పదవి కొనుక్కోగా నువ్వు పెద్ద అదని ఫీల్ అవుతా ఉన్నావా? ఏం కేసీఆర్ గారి మీద కామెంట్ చేస్తూ ఉన్నావా? ఇంకో విషయం ఏంటంటే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సంబంధించిన ట్విట్టర్కి సంబంధించిన అకౌంట్లోనే వాళ్ళే ఒక పోల్ నిర్వహించారు. ఏమని నిర్వహించారంటే, మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలంటే లేదయ్యా, మాకు కేసీఆర్ సార్ గారు ఫామ్ హౌస్లో ఉన్నా సరే మాకు అందించినటువంటి రైతు బంధు వచ్చింది, మాకు వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు వచ్చేటటువంటి దళిత బంధు వచ్చింది, మాకు వచ్చినటువంటి స్కాలర్షిప్ సమయానికి వచ్చినాయి, మాకు వచ్చినటువంటి పథకాలను కావచ్చు, కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం కావచ్చు మా ఇంటి దాకా వచ్చింది. కానీ నీలాగా ప్రజాపాలన అని చెప్పేసి మోసం చేసుకుంటాను చెప్పేసి ప్రజలను ఏం చేశారంటే దాదాపుగా 70% కేసీఆర్ గారికి వస్తే 30% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు పోలింగ్ చూపించింది. అంటే దీనిని కూడా అంటే కనీసం సీఎం రేవంత్ రెడ్డి నేను ఒక సభలో మాట్లాడుకుంటూ టిక్ టాక్ అని మాట్లాడుతూ ఉన్నాడు. టిక్ టాక్ బ్యాన్ అయింది నాయన, తెలంగాణ మన భారతదేశంలోనే టిక్ టాక్ అనేది బ్యాన్ అయ్యి కూడా కొన్ని సంవత్సరాలుగా కావస్తూ ఉన్నది. అంటే కనీసం రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే కనీసం టిక్ టాక్ బ్యాన్ అనే విషయం కూడా తెలియదు. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కమిషన్ మీద పడ్డాడు. అవును రేవంత్ రెడ్డి గారు నిజంగా కేవలం బరాబర్ కేసీఆర్ గారు కట్టెపట్టుకోకుండా నడుస్తాడు. నీ కమిషన్ రాకుండా మీకు సొంత పార్టీ అనేటువంటి ఇప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. 10 మంది ఎమ్మెల్యేలు మీ క్యాబినెట్ ఉన్నటువంటి ఒక మంత్రికి డబ్బులు వంచలేక, డబ్బులు కమిషన్ లేక అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టుకోవాలి వాళ్ళ పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా ఏమైనా పనిచేసుకుందాం అంటే జరిగే పరిస్థితి లేదు. అలాంటి నువ్వు ఈరోజు కేసీఆర్ని విమర్శిస్తా ఉన్నావా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు దాదాపుగా సంవత్సరం అవుతా ఉన్నది, నువ్వు సంవత్సరం అవుతా ఉన్నది. కనీసం నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రం పైన ఈ భూభాగం మీద కావచ్చు, ఇక్కడ వ్యవస్థ మీద కావచ్చు, ఈ సిస్టమ్ మీద కావచ్చు, కనీసం నీకు ఒక అవగాహన వస్తుందేమో అనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ల మీద కావచ్చు, వివిధ సంబంధించినటువంటి శాఖల మీద ఇప్పటివరకు నీకు ఒక అవగాహన రావట్లేదు. నువ్వు సంవత్సరం అవుతా ఉన్నది, ఏం చేసినావు అది చెప్పు. కేవలం ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు సీఎం అయ్యి కూడా సంవత్సరం అవుతా ఉంటే కూడా ఇప్పటికి కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. నువ్వు తస్మా జాగ్రత్త. నీకు అంతగానంగా నీకు చేత కాకపోతే, ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత వల్ల నీకు అంత చేత కాకపోతే, ఇప్పటికి మనం ఇంత ముందే చూసినాం ఒక లైవ్లో ఏంటంటే ఆయన పార్టీకి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. అంటే నీ పరిస్థితి అంది. అంటే నీ సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు కూడా దీన్ని గుర్తుపట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయి, అంటే నీ యొక్క పరిపాలన ఎట్లా ఉన్నది, నువ్వు చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయి. కాబట్టి కనీసం మీ సొంత పార్టీ నాయకులు కూడా ఇప్పటివరకు నేను గుర్తుపట్టే ప్రసక్తి లేదు. అలాంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చేతనైతే తెల్లారులేస్తే కేసీఆర్ గారి మీద వరడం ఎందుకు? ప్రభుత్వం నీ చేతిలో ఉంది కదా. సీఎం నువ్వు కూర్చున్నావు కదా. నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? 6 గ్యారెంటీలు దాదాపు సబ్ గ్యారెంటీలుగా 420 గ్యారెంటీలు ఇచ్చినావు కదా. 5 నెలలు వెరచు. అంతేగాని ఇప్పటికి కూడా నేను కేసీఆర్ గారు తిడతా, కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు, ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కొట్టేటప్పుడు నువ్వు ఎంత, నీ స్థాయి ఎంత, అది నువ్వు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఈరోజు నీ పదవి ఉంటుండొచ్చు, రేపు పోతుండొచ్చు. కేసీఆర్ గారు అనే వ్యక్తి, కేసీఆర్ అనే ఒక శక్తి అనేది కూడా ఈ తెలంగాణ భూభాగం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారు చరిత్ర ఓడు జరపలేడు అని చెప్పి నేను హెచ్చరిస్తాను. రేవంత్ రెడ్డి గారు పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు, అలా కడుపు మండుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే అవును, ఎందుకు కడపమంటా ఉన్నది, ఊరికి మంటమంతా ఉన్నది. వ్యతిరేకం చూసే కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ పరిపాలన చేతగాక నీ పాలన చూసే కదా కడుపుమందరూ ఏంటంటే ఏడుస్తూ ఉన్నారు. అవును, కడుపు మంటమంతా ఉన్నది. ఎందుకు ఉన్నది, ఎందుకు కడుపు మంటమంతా ఉన్నది అంటే నువ్వు ఇచ్చినటువంటి రైతు బంధు ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చినటువంటి ప్రతి కింటకు నువ్వు ఆయనలో బోనస్ ఇస్తా ఉన్నావు, ఇవ్వలేదు. కాబట్టి మాకు కడుపు మంటమన్నది. మేము ప్రజల కొరకు మేము తాపత్రయపడుతున్నాం తప్ప నీలా కమిషన్ల కొరకు, నీ యొక్క అల్లుని కొరకు 500 కోట్ల పైజలకు ఉన్నటువంటి కంపెనీని అప్పచెప్పడానికి మాకు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. అవును, మాకు కడుపు అంతా ఉన్నది. ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన రైతు బంధు ఇచ్చినా ఇవ్వలేదు. ఏ పథకం నువ్వు ప్రజలకు చేరవేసినాడు, ఒక్క పథకాన్ని అయినా సరే ఇచ్చినా లేదు. ఈ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంతోమంది విద్యార్థులు ఏం చేశారంటే బస్సు యాత్ర అని చెప్పేసి కట్టుకుని కూడా వాళ్ళ ఓటుతో సహా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఊరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటుని ఇప్పించారు కదా. నీ ప్రభుత్వం వచ్చిన 100 రోజులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఏమైంది? అవును, మా కడుపు మంతా ఉన్నది. నీకు ఒకరికి ఉద్యోగం సరిపోతుందా? మా ఉద్యోగాలు రావద్దా? మమ్మల్ని ఉపయోగించుకునే కదా రేవంత్ రెడ్డి గారు. మా అవసరం ఉన్నప్పుడు గుండెల నిండా పెట్టి చూసుకుంటాం, మా ప్రభుత్వం రాగలన్నావు కదా. ఇప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగం మీద గుండెల మీద అంతా ఉన్నావు కదా. మరి ఏమైంది? అందుకు మా కడుపు అంతా ఉన్నది. నీ ఒక్కరికి ఒక ఉద్యోగం సరిపోదు కదా రేవంత్ రెడ్డి గారు.
ఏం జరుగుతుంది? ఒకరికి ఉద్యోగం సరిపోతుందా? మాకు ఉద్యోగాలు రావద్దా? నువ్వు ఇస్తానన్నటువంటి 100 రోజుల్లో నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు కదా, ఏమైంది మరి ఇప్పుడు? నువ్వే అన్నావు కదా ప్రతి నిరుద్యోగికి మీకు సంబంధించిన రాహుల్ గాంధీ స్వయాన ప్రియాంక గాంధీ తీసుకొచ్చి నువ్వు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తాను కదా, ఏమైంది ఇప్పుడు? అందుకు మాకు కడుపు అంతా ఉన్నది తప్ప ఏమను ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత చూసి రేవంత్ రెడ్డి గారు గతంలో మనం చూసినట్టయితే ఒక బలమూరి వెంకట గారు ఈనో ప్యాకెట్ పంపిస్తాను అన్నాడు కదా, ఏమైంది బలమూరి వెంకట గారు? నీ ఒకరికి ఉద్యోగం వచ్చింది, మమ్మల్ని ఉపయోగించుకుని ఉద్యోగం తెచ్చుకున్నావు. ఇదే నీ రాజకీయ అభివృద్ధి కోసం, నీ రాజకీయ లాభం కోసం ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్నోసార్లు వచ్చినావు కదా నిరుద్యోగుల కొరకు. ఇప్పుడు ఎన్నిసార్లు వస్తున్నావు? జియో 29 గురించి ఒక్కసారి మాట్లాడినావా? జియో 40 అభ్యర్థులు ఉన్నారు, నువ్వు ఏమన్నావు? నేను మిమ్మల్ని అండా ఉంటామని చెప్పేసి మీ స్వయంగా మీ బట్టి విక్రమార్క ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? అంటే నీ అవసరం నువ్వు గద్దెనెక్కిన దాకా నీ ఒక్కరికి ఉద్యోగం సరిపోద్దా బలమూరి వెంకట గారు? కాదు కదా. ఇప్పుడు ఏమైంది? ఒక్కసారి బిడ్డను ఉస్మానియా యూనివర్సిటీకి రా, ఒక్కసారి వస్తున్నావా? కేవలం నీకు అధికారికమైనటువంటి ప్రోగ్రాంకి వస్తున్నావు తప్ప, నీ పార్టీ కార్యక్రమం అటెండ్ అవుతున్నావు తప్ప, ఒక్క నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నావా? నీ ఒక్కరికి కూర్చో ఉద్యోగం కోసం కాదు కదా, ఇంతమంది నిరుద్యోగులకు మేము కొట్లాడినాం కదా, అప్పుడు ఏమైంది చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేద్దాక నీ యొక్క పరిపాలన చూసి తెలంగాణ ప్రజలు కూడా చీకొడతా ఉన్నారు. దాన్ని నువ్వు దయ చేసుకోలేదు కాబట్టి నీకు పంపిస్తావు మీరు 2 రోజులు అయితే ఈనో ప్యాకెట్లు. ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత కావచ్చు, నువ్వు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే అందించలేదు కాబట్టి ఇచ్చిన ఉన్నటువంటి వ్యతిరేకత చూసి నీకు కడుపునం అంతా ఉంటుంది. ఇంకో 2 రోజులు అయితే చూపిస్తావు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా నిరుద్యోగులను ఏ విధంగా అయితే నువ్వు విస్మరిస్తా ఉన్నావో, నిరుద్యోగులను ఏ విధంగా అయితే పట్టించుకోకుండా ఉంటానో, తప్పకుండా రానున్న నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయరావు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఏర్పాట్లో ఆయన ఉండాలి. అంటే ఏంది? అభివృద్ధి బాటలో, ప్రజలకు దగ్గరయ్యే బాటలో, ప్రజల్లో చరిత్రలో ఎవరు చేయలేని విధంగా చేసే ఏర్పాట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాల్సిన అవసరం ఉండేది. దాన్ని వదిలిపెట్టి, అభివృద్ధిని వదిలిపెట్టి కేవలం కుటుంబ రాజకీయం, కేసీఆర్ మీదనే టార్గెట్ చేసి తన వయసులో ఉన్నప్పుడు రాజకీయం చేయగలుగుతాను, ఏదో వయసు ఉన్నది ఉరుకుతున్నావు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ భవిష్యత్తును మార్చిన, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చిన ఆయనే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి అభివృద్ధిని ప్రజలకు చూపించి ఇట్లా బ్రతకాలి, ఇట్లుంటుంది దేశానికి ఇంత ఆదర్శం అని చెప్పిన ఒక మహా యోధుడి యొక్క ప్రస్తావనను నువ్వు ప్రస్తావించి కాలులో 3 కట్టెలు పట్టుకుని ఆయన వయసు ఏంది, నీ వయసు ఏంది? అంత పెద్ద సార్ను పట్టుకొని నువ్వు ఆయన నీ గురువు, నీకెవరు రాజకీయ గురువు ఎవరు? నీకు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. రాజకీయ గురువు నీకు కేసీఆర్, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఆయనను పట్టుకొని, ఒక గురువును పట్టుకొని, ఒక తెలంగాణ ఒక ఉద్యమకారుని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా హైకాన్గా దేశాన్ని చూపెట్టిన ముఖ్యమంత్రిని పట్టుకొని, గత ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇట్టి చిల్లర జొల్లర మాటలు మాట్లాడితే, నువ్వు అంటున్నావు కదా నీ లాంగ్వేజ్ ఏంది? నిన్ను గౌరవిస్తున్నాము ఒక స్కాలర్గా, టీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా. ఈ సమాజం అంతా ఒక మంచి అవకాశం వచ్చింది, నిన్ను గౌరవిస్తుంది. దాన్ని గౌరవించే ఏర్పాటులో, ప్రజలకు దగ్గర ఏర్పాటులో, ప్రజలకు మంచి చేసే ఏర్పాటులో, ప్రజలకు గత ముఖ్యమంత్రి చేయలేని విధంగా నువ్వు చేసి చూపించవయ్యా. నేను అందుకు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆ ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డిని తిట్టాలంటే నాకు బాధ అవుతుంది వాస్తవానికి. నీలక సంస్కృతి అంటే సంస్కారం లేని పార్టీలో పనిచేయలేము మేము. సంస్కారం ఉండి, సిస్టమేటిక్ ఉండి, సిస్టమ్ ఎట్లుండాలి, దేశానికి ఎంత ఆదర్శంగా ఉండాలి అనే విధంగా నడిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాది. అట్లాంటిది నిన్ను మాట్లాడాలంటే ఒక మాటతోని మాట్లాడొచ్చు. నేను ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డిని వట్టిగానే ఇట్లా అవలీలగా మాట్లాడచ్చు. తొందరలు అడిగేస్తా, ఇవి చేస్తా, ఈ మాటలు మాకు మస్తు వస్తాయి, కానీ మాట్లాడట్లేదు. తన సంస్కృతి, మా పార్టీ అట్లాంటిది, మా పార్టీ యొక్క స్టాండ్ అట్లాంటిది. నువ్వు ఇంకొకసారి కేసీఆర్ సార్ మీద కానీ, ఆ కుటుంబం మీద కానీ మాట్లాడుకుంటా అభివృద్ధి వైపు నెల్లు. ఆ ప్రజలు నిన్ను ఇంకా 10 ఏళ్ల పాటు నిన్ను ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు అయిపోయింది నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నంటే ఓన్లీ సార్ను, పార్టీని, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడం వల్ల పెద్ద లీడర్ అవుతుంది అనుకుంటుండు. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలంతా గమనించి ఇలా నిన్న చిన్న ఫామ్ హౌస్లో ఆయనే ఒక చిన్న మాట మాట్లాడేందుకే వాట్సాప్లలో వస్తే ఇలా హై అయిపోయింది. నువ్వు వీళ్ళంతా ఇన్ని టీవీలు పెట్టుకొని, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకొని, ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని ప్రోగ్రామ్కి స్పందన లేదు. నువ్వు ఇలా ప్రజలను తీసుకొచ్చి అలా కూకుండా పెట్టుకు ఏదో చేస్తున్నావు, షోప్ టాపులు చేస్తున్నావు తప్ప ఇవన్నీ ప్రజలంతా గమనిస్తుర్రు. రేపు ఎలక్షన్లు పెడితే ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుందో ఒకసారి చూడమని. ఆయన దమ్ముంటే అంత అంటుండు కదా, కేసీఆర్ మీద అంత అంటుండు కదా సార్ మీద, ఆయన దమ్ముంటే రేపు ఎలక్షన్లు పెట్టుకోమని, చూసుకోమని, దమ్ముంటే కాసుకోమని నేను చెప్తాను. నేను ఛాలెంజ్ విసురుతున్నా. రేపు మధ్యంతర ఎలక్షన్లకు మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పమను. ఉట్టిగా అవలీలాగా ఇంటికి పోతాడు.
మాకన్నా మేము ఏదో చిన్న పర్సెంట్ మీద పోయినాం కదా. సరే మేము దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అధికారంలో ఉన్నా కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేసీఆర్ అని కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించిండు. దాన్ని ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు? ఏమో అభివృద్ధి చేసిండు, ఏమో అభివృద్ధి అయింది, ఎట్లా చేసిండు, ఈ రాష్ట్రాన్ని దేశానికి ఎంత మంచిగా చూయించిండు, ఇతర దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులకు ఇక్కడికి వచ్చిర్రు, కంపెనీలు పెట్టుకున్నారు, అదంతా చూస్తుంది. ఇవాళ నువ్వు హై టెక్నాలజీ మీద వచ్చి కూకొని ఏం చేసిరని మాట్లాడితే ఏదో ముఖ్యమంత్రి ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండి ఏదో మాట్లాడాలి కాబట్టి కేసీఆర్ మీద మాట్లాడుతున్నావు తప్ప నిజంగా పరిపాలనలో ప్రజలకు నువ్వేం చేసినావు, 6 గ్యారంటీలు ఏమైనాయి, ఈ రోజు వరకు మాయ మాటలు చెప్తున్నావు. ఏం మాటలు అవి? ఎవరు నమ్ముతాడు అవి? ఎన్ని రోజులు చెప్తావు అవి? ఆనాడు ప్రతిపక్షంలో ఏదో ముచ్చట చెప్పినావు, నువ్వు ముచ్చట చెప్పి ఏదో అవకాశం వచ్చింది వచ్చినావు. కానీ గుర్తుపెట్టుకో, రేపు ప్రజలు తిరుగుబాటు, రేపు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, తింపి కొడితే ఎడిపోతావు చూసుకోమని చెప్పి రేవంత్ రెడ్డిని. ఇలా ఇంకొక విషయము, ఇలా ఆ పార్టీనే ఇలా అడ్మినిస్ట్రేషన్ ఆయనకు చేయరాక అధికారులు వింటలేరు, ఆ ఎమ్మెల్యేలు వింటలేరు, గత సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఆయన మాట వింటలేరు. ఆ విషయం మీరు కనుక్కోండి ఇంటెలిజెన్స్ ద్వారా, నేను చెప్పడం కాదు కదా. ఇలా ప్రభుత్వం ఎటువైపోయిందో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి టైం అవుతుంది. ఆ పిచ్చిలు వేసి ఆ పిచ్చిలో సార్ని అనాల్సి వస్తుంది. ఆయన ఆ పిచ్చిలో సార్ని అంటుండు, సార్ని అంటే పెద్దగా వెళ్తుంది ఆ పేపరు, ఆ టీవీలు పెద్దగా అవుతాయి, ఆయన దాన్ని చూస్తుండు. కానీ దాన్ని చూడకుండా ప్రజల వైపు నుండి, ప్రజల అభివృద్ధి వైపు నుండి, ప్రజల సంక్షేమం వైపున నడుమని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి నేను చెప్పిండని చెప్పండి. ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పిండు, ప్రజలు ఇట్లా అనుకుంటారని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పిండని చెప్పండి. అంటే 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు, మేము ఏడాది కాలంలోనే అభివృద్ధి పనులు మొత్తం కూడా చేసామని చెప్తున్నారు. ఏ ఒక్క అభివృద్ధి లేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఇచ్చిండు. ఆయన ఏం చేసిండు? ఆయన ఏ ప్రాజెక్టు కట్టిండు? ఆయన ఏ సెక్రటరీలు కట్టిండు? ఏవి పెట్టిండు? ఆయన అభివృద్ధి అంటే ఏంటిది? ప్రజలకు సంక్షేమం చేసి అభివృద్ధి కావాలి. ఇలా ఇళ్ళ ఊర్లలో పోతే మన నిన్న గ్రామ సభలు పెడితే మొత్తం కొట్లాటలు ఏమన్నా జరిగినాయా? 10 ఏళ్ళ కొట్లాటలు ఎప్పుడన్నా జరిగినాయా? అంత ప్రజాపాలన కదా చెప్పింది. ఏం జరుగుతుంది? ప్రజాపాలన అంటే కొట్లాటనా? అంటే ఇవేనా నువ్వు చేయాల్సింది? కొట్లాట జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. రేపు పార్టీ ఆయన దమ్ముంటే, ఆయనకుంటే ఆ సవాల్ విషయం ఆయన ఎమ్మెల్యేలు ఆయన సహకరిస్తలేరు. ఆయన భయం అది పుట్టుకుంది, ఆ భయంలో ఉన్నాడు, పరిపాలన భయంలో లేడు. ఆయన పరిపాలన చేయమాను, ముఖ్యమంత్రి బయలుదేరమాను, ప్రజాపాలనకు బయలుదేరమాను. వట్టిగానే మాయ మాటలు చెప్పి ఏదో గ్యారెడ్ చెప్పిండు కదా, ఆయన ఉట్టిగా చెప్తాడు కదా ఇట్టినే అటు చిల్లరబోలే మాటలు, ఆ మాటలు వద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక స్కాలర్గా, టీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఈ పార్టీ నేను ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడే మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మంచి అప్పీల్ చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి చేసి, ప్రజల అభివృద్ధి వైపున సంక్షేమ కార్యక్రమాలు చేసి మీరు ప్రజల మనల్ని పొందండి. అంతేగాని ఓన్లీ కేసీఆర్ మీదుగా టార్గెట్ చేసి, ఆ కుటుంబం మీద టార్గెట్ చేసి ఇవన్నీ బంద్ చేసి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పి నా యొక్క అప్పీల్. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో పాటు కేసీఆర్ అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత కందుల మధు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది. రేవంత్ రెడ్డి నీకంటే వయసులో పెద్దోడు, అనుభవం గల్లోడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నోరు దగ్గర పెట్టుకోవాలా, లేదంటే నీ నాలుక చీరేసే ప్రమాదం ఉంది. ప్రజలు, తెలంగాణ ప్రజలకి కేసీఆర్ అనే ఒక ఆరాధ్య దైవం లాంటివాడు. తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఏళ్ల తరబడి ఎంతోమంది విద్యార్థి అమరవీరుల కళల్ని నెరవేర్చినటువంటి నేత, బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారి గురించి కనుక నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను తీసుకుపోయి నీ మతి భ్రమించిందని చెప్పి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తావు. మొన్నటి వరకు కేటీఆర్ గారి మీద ఫార్ములా రేస్ 1 కేసు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి 6 గ్యారంటీలని డైవర్షన్ చేసినావు. ఇవాళ ఆయన బిడ్డ కుమార్తె అయినటువంటి కవితక్క గారి మీద మళ్ళీ ఏదో కేరళలో వాళ్ళతో వీంతోటి మీరే డబ్బులు ఇప్పించి మాట్లాడించి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఇవాళ సాక్షాత్తు కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆయన నిలబడలేకపోతుండు, ఆయనకి నువ్వు నన్నేం చేస్తావు అనే కాడికి వచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు బిడ్డ. రేవంత్ రెడ్డి ముందుగా నిన్ను నీ పార్టీలో నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించే పరిస్థితే లేదు. సాక్షాత్తు
నీ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్ను కిరణ్ కుమార్ రెడ్డి అని పిలుస్తుండు. ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా నీ పేరు గుర్తుండే పరిస్థితి లేదు. ముందుగా నువ్వు ప్రజలకి ముఖ్యమంత్రిగా పరిచయంగా తర్వాత కేసీఆర్ గారి గురించి విమర్శించే స్థాయి నీకు వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ రాష్ట్రాన్ని కూడా పూర్తి మొత్తంలో ముంచిండు. మేము వచ్చినాక ఏడాది లోపలనే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధులు చేస్తున్నాం. దానికి ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ నేతలే మమ్మల్ని టార్గెట్ చేస్తూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు. ప్రజలు చెప్పులతో కొట్టడానికి గ్రామ సభలలో సిద్ధమై ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కేసీఆర్ గారు తన ప్రాణం పణంగా పెట్టి ఐకాన్గా న్యూయార్క్ సిటీ లాగా తీర్చిదిద్దినటువంటి హైదరాబాద్ని కేవలం సంవత్సరం కాలంలోనే పూర్తిగా భ్రష్టు పట్టించడం. లా అండ్ ఆర్డర్ లేదు, ఒక ట్రాఫిక్ సిస్టమ్ లేదు, అధికారుల కమాండింగ్ లేదు, ఒక సంక్షేమ పథకాల మీద ఒక రివ్యూ లేదు, ఒక మంత్రి లేడు. నువ్వు వస్తే కనీసం నీ పక్కన ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు నిలబడ్డు, ఇటు పక్క తొంకుమార్ రెడ్డి నిలబడ్డు, బట్టి విక్రమార్కని కింద కూర్చోబెడతావు. నీకు ఒక సిస్టము, నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది కనీసం నీ ఇంట్లో మనుషులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోయి నువ్వు ఇంకా గలీలో తిరిగేటటువంటి గాలి లీడర్ మాట్లాడుతున్నావు. ప్రజలకి నిన్ను చూస్తే జుగుప్స కలుగుతుంది. ఎవరైతే పబ్లిక్ నిన్ను నమ్మి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం అనుకో నీకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చారు, కానీ నీ స్థాయి చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో, నువ్వు మాట్లాడే తీరు మార్చుకో. ఆయన నుంచి అనుభవం నేర్చుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఇవాళ అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 13వ స్థానానికి తీసుకుపోయినావు. రాబోయే రోజులలో కనీసం ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక ఆర్థిక శాఖ మీద కానీ, ఒక రక్షణ శాఖ మీద కానీ, ఒక పోలీసు మీద కానీ, ఒక ఐఏఎస్ల మీద కానీ, ఒక మహిళా కలెక్టర్ల మీద మాట్లాడేటప్పుడు కూడా మంత్రులకి నోటికి అదుపు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు. ఏదైనా అంటే ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చినామని చెప్పి గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతుర్రు. ఆ బస్సుల్లో ఉన్న ఆడవాళ్ళే మిమ్మల్ని చెప్పులతో తరిమే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులకు ఇచ్చుకొని కమిషన్ ఇచ్చుకోలేక నిన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా పక్కకు పోయి కేసీఆర్ గారు ఎప్పుడు కలుస్తారని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి కుటుంబానికి జోలికొస్తే కనుక సైనికుల్లాగా తిరగబడతావు. నువ్వు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వము పరిపాలన చేసే విధానం చూసుకో. కానీ సినిమా వాళ్ళు రాలేదని సినిమా వాళ్ళని కక్ష కట్టడము, లేదా నీ పార్టీలో ఉన్న వాళ్ళతో నోటుకొచ్చినట్టు మాట్లాడటం చేస్తే మాత్రం మిమ్మల్ని ఉరికిచ్చేదంతమని కూడా హెచ్చరిస్తున్నాం. కేవలం 1 సంవత్సరంలోనే 1,78,000 కోట్ల పెట్టుబడి మీద తెచ్చినాం. అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఏం పెట్టుబడులు తెచ్చిందో లేదో కానీ ప్రచారం ఎక్కువ చేసుకుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మెగా కృష్ణారెడ్డి ఇల్లు దాటితేనే రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దీనికి వీళ్ళు దావోసు పోయి ఏదో 1000 కోట్ల కుంభకోణం తెచ్చినటువంటి చెప్తున్నారు, 1000 కోట్లు తీసుకొచ్చినామని చెప్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, గతంలో కనీసం 18 లక్షల రూపాయల అకౌంట్ ట్రాన్సాక్షన్ లేని కంపెనీకి కూడా 7,000 కోట్ల రూపాయల ఇచ్చి తప్పుడు వాటితోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. దావోస్ అనేది ఒక పెద్ద బోగసు. చంద్రబాబు నాయుడు ట్రాపులు ఉన్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఆత్మగా ఉంటూ రేవంత్ రెడ్డి చేసే పనులు అర్థమైపోతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవము, విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర యొక్క గొప్పతనం మొత్తం కూడా మర్చిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ చంద్రబాబు నాయుడిని నమ్మి రేవంత్ రెడ్డి నిండా మునగటం ఖాయం. కనీసం ఆయన పక్కనున్నటువంటి కుడి భుజం ఎడం భుజంగా ఉండే మంత్రులు కూడా రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పగోలటం ఖాయం. జింబాబే మాదిరిగా, బంగ్లాదేశ్ మాదిరిగా ప్రజలు ప్రగతి భవన్ మీద రేవంత్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఖచ్చితంగా కూడా కూలగొట్టడం కూడా ఖాయం. నిన్న కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు చాలా పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న రహస్యంగాని కూడా చాలా వరకు చర్చ నడుస్తుంది. మీరు ఏం చెప్తారు ఈ విషయం? 10 మంది కాదు, మొత్తం 30 మంది వరకు ఉన్నారు. వాళ్ళు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం కూడా తిరుగుతున్నారు. ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, ఈయన నమ్ముకొని కనుక మేము ముందు పోతే మేము రాజకీయం కూడా సమాధవుతాం అనే భయం పట్టుకుంది వాళ్ళకు. వాళ్ళతో పాటు కొంత మంత్రులు కూడా టచ్లో ఉంటూ కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి కేసీఆర్ గారు ప్రజల తీర్పుని ఆయన గౌరవిస్తాడు. అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగే క్రమంలో మాత్రం ఆయన అన్నట్టుగా ఉక్కిపిడికిలు పడతాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము కాంగ్రెస్లో ఉన్న సెంట్రల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుంచిండు. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు కేసీఆర్ గారితో పోలిస్తే పిల్లకున కాబట్టి ఎక్కువ ఎగరొద్దుని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తాం. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో ఢిల్లీని కూడా అదే తరహాలో అభివృద్ధి చేస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఏదైతే నమ్మి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఇప్పుడు మన కల్లారా చూస్తున్నాం, మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో చూస్తున్నాం. వీళ్ళ కాంగ్రెస్ని ఈ 2 రాష్ట్రాల్లో చూసిన వాళ్ళు ఢిల్లీ కాదు కదా, గల్లీలలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఇది మొత్తం కూడా రాజ్యాంగానికి తూట్లు పోసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది. కానీ కనీసం హైకమాండ్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఏం పని చేస్తుండు, ప్రజలకు ఎట్లా లాభం చేస్తున్నా నష్టం చేస్తున్నా రివ్యూ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాయ మాటలు చెప్పడం, మభ్యపెట్టడం, పూట గడపడం, అధికారాలను రావటం. కాబట్టి ఢిల్లీలో కాదు కదా, గల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబట్టి ఖాయం.
గ్రామ సభలకు సంబంధించి పూర్తి మొత్తంలో గ్రామస్తులు కూడా ఆహ్వానించారు, మా పట్ల సానుకూలంగానే ఉన్నారు. కావాల్సుకునే బీఆర్ఎస్ నేతలు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, మా మీదకి ఉచిగొల్పే ప్రయత్నం చేశారు అని మంత్రి సీతక్క కూడా చెప్పారు. ఏం ఆన్సర్ ఇస్తారు? ఆమె సొంత గ్రామంలో పోతేనే ఆమె ఎక్కడ ఎమ్మడబడి ప్రజలు వెంబడబడి ఎదురు తిరుగుతున్న భయంతో ఏ మంత్రి కూడా గ్రామాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కాదు, గ్రామ సభల్లో ప్రజలు తిరగబడుతున్నారు. హైడ్రా పేరు మీద సామాన్యులు ఇల్లుగులు కొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకున్నావు. అదే పెద్ద పెద్దోళ్ళ బిల్డింగులలో అయితేనేమో హైడ్రా లేదు, ఎటువంటి రూల్స్ లేవు. కేవలం సామాన్యుల మీద వాళ్ళ మీద మీ ప్రభావం చూపించుకుంటూ ప్రజాపాలన అని చెప్పేసి మొదట్లో అప్లికేషన్ తీసుకుర్రు. ఈ రోజు వరకు కూడా అప్లికేషన్లు బజ్జీలకి, బోండాలకి, వైన్స్ల చుట్టూ తిరుగుతున్నట్టు సందర్భం కనపడుతుంది. కాబట్టి సీతక్క లాంటి వాళ్ళు గతంలో చేసినటువంటి ఈ సోషల్ మీడియా టాక్టిక్స్ మీద మళ్ళీ అధికారం చెప్పే పరిస్థితిని పబ్లిక్ నమ్మే పరిస్థితి లేరు. సీతక్క కాదు కదా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికలకు పోతే 119 స్థానాలకి 119 స్థానాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్లో కొద్దిగా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే ఆ ఎటకారమే రేవంత్ రెడ్డిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటకారం చేసిందంటే ప్రజలు నమ్మిరు. కానీ ఒక ముఖ్యమంత్రి నువ్వు చేయాల్సిన పనులు కూడా మర్చిపోయి కనీసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు సోయి కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలోకి వస్తున్నావు, గుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు శ్రీశైలం ఉందంటున్నావు, దిల్సునగర్కేమో విమానాలు వస్తున్నాయి అంటున్నావు. నువ్వు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి నీకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నప్పుడు నీకు సభ్యత, సంస్కారం, ఆ మాట్లాడే విధానం కూడా తెలవట్లేదు. అచ్చు తప్పులు, పొల్లు తప్పులు, అసలు నాలెడ్జ్ లేనటువంటి ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడుతున్నాడు. ఎవరి పేరు చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో, అమెజాన్ ప్రైమ్ అంటాడు, ఓటీటీ అంటాడు, నెట్ఫ్లిక్స్ అంటాడు, టిక్ టాక్ అంటాడు. కనీసం సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏ ప్లాట్ఫామ్ మీద కూడా అవగాహన లేనటువంటి ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఏ టెక్నాలజీలో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ టెక్నాలజీ ఎట్టుందని ఆలోచిస్తుంటే ఈయనకి టిక్ టాక్కి, ఫేస్బుక్కి కూడా తేడా తెలియనటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రులకు ప్రజలు నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా 178 కోట్లు పెట్టుబడులు అవన్నీ సాధ్యమే అంటారా? సోషల్ మీడియా, టిక్ టాక్, ఫేస్బుక్ తెలియనోడు 170,000 కోట్లు తీసుకొచ్చి నేను యూనివర్సల్లా తెలంగాణ నిలబెడతానంటే ఆ ఇచ్చినోడికన్నా బుద్ధి ఉండాలి, చెప్పుకున్నోడికన్నా బుద్ధి ఉండాలి, ఈయనే ప్రజలకన్నా నమ్మే పరిస్థితి ఉండాలి. ఇది నమ్మే పరిస్థితి లేదు. 170,000 కాదు కదా, ఉత్త ₹1,00,000 కూడా రేవంత్ రెడ్డి నమ్మి ఎవడియ్యడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. పెట్టుబడులు మొత్తం కూడా ఆంధ్ర తరలించడానికి కాంగ్రెస్ పార్టీని ఒక పద్ధతి ప్రకారము కొలాప్స్ చేయడానికి రేవంత్ రెడ్డి పక్కా పకడ్బందీ ప్లాన్ తోటి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఖాతాలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది కూడా ఓట్లేసిన పరిస్థితి ఉంది. దాన్ని మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? చెట్టు ఒకటైతే ఇత్తనం ఒకటైతే అన్నట్టు రేవంత్ రెడ్డికి తగ్గట్టే వాళ్ళ సోషల్ మీడియా సునీల్ కనుగోలుకి కోట్ల రూపాయలు ఇచ్చేసి సునీల్ కనుగోలుని పెట్టుకుంటే అఫీషియల్ అధికారికమైనటువంటి వాళ్ళ ఖాతా నుంచి ఆ సోషల్ మీడియాలో మీకు ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందంటే చెప్పుతోడు కొట్టినట్టు 80% ప్రజలు కేసీఆర్ గారి పాలన బాగుందని చెప్పి చెప్పడంతో ఆ అల్ల ఉన్నటువంటి మంత్రులకి, అల్ల ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి భయం పుట్టుకొచ్చింది. వాళ్ళ కూసాలు కదిలిపోయినాయి. కనీసం సోషల్ మీడియాని అకామిడేట్ చేసే సిస్టమ్ కూడా ఒక ముఖ్యమంత్రి దగ్గర లేనప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుతారో ప్రజలే ఆలోచించుకోవాలా. ఇది 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే దౌర్భాగ్యం. ఇంత నీచమైన ముఖ్యమంత్రి అది ఒక కుంభమేళాల గిరక ఏదైతే ప్రమాదాలు జరిగి ఒకే ఎత్తున పబ్లిక్ అంతా ఒకసారి నష్టాలు జరుగుతాయో ఆ ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ముప్పు రేవంత్ రెడ్డి రూపంలో మనకి ఆ దౌర్భాగ్యం కలిగింది. దీన్ని ప్రజల్ని వీటి నుంచి కేసీఆర్ లాంటి దేవుడే కాపాడగలుగుతాడు. కాబట్టి ఆయన వీలైనంత తొందరగా ఆయన ఎప్పుడు వస్తాడని ప్రజలు ఎదురు చూస్తారు. 5 ఏళ్ళే కాకుండా రాబోయే 10 ఏళ్ళు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఇది 100% జరగబోతుందని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చిన దాకా జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే వ్యక్తి అయితే వెయ్యరు. గతం అంటే ఇప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చేదాకా కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తును కానీ పూర్తిగా భస్మాసు రాజస్థాన్ లాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నెత్తిమే చేయబెట్టిండు. ఎవడు పబ్లిక్ కాంగ్రెస్ అంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం మాట్లాడుకొని నవ్వుకోవటానికి తప్ప పబ్లిక్ మాత్రం ఓట్లేసే పరిస్థితి లేదు.